జీవన పోరాటాన్ని సాగించి తుది శ్వాస విడడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా కుమారుడు కిరణ్, కోడలు శైలజమ్మ, మరొక కోడలు విజయశ్రమ్మ, వారి ఇరువురి పిల్లలు అందరికి కూడా నేను నా తరఫున, మా కుటుంబం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, సద్గతులు ప్రాప్తింప చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ రామోజీరావు గారు చనిపోయినప్పటికీ ఈ తెలుగు తార ఒక ధ్రువతారగా వినీల ఆకాశంలో వెలుగుతూ ఎప్పుడు మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటుందని నా విశ్వాసం. శ్రీ రామోజీరావు గారు ఆయన చేపట్టిన ప్రతి రంగంలో అది పత్రికా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, చలనచిత్ర రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, లేదా వివిధ భాషల్లో ఆయన పెట్టినంటే చారిత్రాత్మకమైన ఛానళ్లు కావచ్చు, ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ మగుటాయమాయమైన శ్రీ రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నడిపించారు. కొన్ని విలువలతో, కొన్ని సాంప్రదాయాలతో భారతీయ ప్రతిష్టను, దేశ గౌరవాన్ని పెంచారు. అలాంటి మహనీయుడు తన పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తూ అంతిమ రోజుల్లో కూడా ఆయన అనుకున్న దాన్ని విజయం సాధిస్తూ రాజీ లేని పోరాటం చేసిన ఆ మహనీయుడు భగవంతుడి యొక్క నిర్ణయంతో రాజీ పడి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకున్నాడు. వారి చూపిన మార్గం తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శనం. మన భాష, మన సంస్కృతులను కాపాడడం విషయంలో కానీ, జర్నలిస్టిక్ విలువలను రూపొందించి పెంపొందించిన విషయంలో కానీ, అలాగే తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారికి వేగంగా వార్తలు తెలియజేసే విషయంలో కానీ, అదేవిధంగా మన భారతీయ సాంప్రదాయమైన పాటను పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఒక కొత్త తరాన్ని స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రోత్సహించి తయారు చేసినట్టు వారి విధేయం కానీ ఆ విధానం కానీ ఇవన్నీ కూడా చిరస్మరణీయంగా చరిత్రలో నిలబడిపోతాయి. నేను శాసనసభ్యుడిగా ఉన్ననాటి నుంచి, దానికి ముందు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి వారితో సన్నిహిత పరిచయం, సంబంధం కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో వారితో జరిపిన చర్చల వలన కొంత నా జీవితానికి పరిపక్వత వచ్చిందని నేను చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. I feel very sad about the demise of our friend, the great Ramoji Rao. He is a legend in journalism, he is a legend in the public life of Telugu states as well as in the country also. He brought revolution. Ramoji Rao garu was a legend. A legend has passed away. వారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి యావత్ తెలుగు జాతి గర్వించే విధంగా మీడియాలో కానీ, మూవీస్లో కానీ, ఇతర రంగాల్లో కానీ వారు చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఒక చాలా రెస్పెక్టబుల్ మీడియా ఆర్గనైజేషన్ వారు ఎన్నో దశాబ్దాలుగా నడిపించారు. తెలుగు జాతికి సంబంధించిన ప్రజా జీవితంలో కూడా వారు ప్రముఖ పాత్ర పోషించారు. నాకు వ్యక్తిగతంగా కూడా వారు బాగా పరిచయం.
నేను అభిమానించే వ్యక్తి, కొంత పద్ధతి, కొంత విలువలకి కట్టుబడిన వ్యక్తి. వారు కొంతకాలంగా అనారోగ్యం ఉండి వారి మరణం నాకెంతో వ్యక్తిగత బాధ కలిగించింది. ఇట్ ఈస్ ఎ లాస్ టు ఎంటైర్ తెలుగు సొసైటీ. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.